హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ధనుష్ గారి సినిమా 'ఇడ్లీ కొట్టు' ఇవాళ ప్రేక్షకుల ముందుకైతే వచ్చేసింది. మరి సినిమా ఎలా ఉంది? మరొక హిట్ ధనుష్ గారు సాధించారా లేదా? మరి సినిమా ఆహ్, ఆడియన్స్‌ని మెప్పించిందా లేదా? సో ఈ విషయం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అయిన అప్పాజీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్ 'ఇడ్లీ కొట్టు' ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా, ఎటువంటి బజ్ లేకుండా చాలా సైలెంట్‌గా అయితే వచ్చింది సార్ సినిమా. అవును. అంటే చాలా అవును. మందికి సినిమా రిలీజ్ అవుతున్న విషయం కూడా తెలీదు. సో అవును. మరి అలా అంత అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చేసింది. మరి ఎక్స్‌పెక్టేషన్స్ ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాతన్నా క్రియేట్ చేయడంలో సక్సెస్ అయిందా? ఆ! లేదా? సినిమా మీరు చూసారు కాబట్టి మీ రివ్యూ ఏంటి సార్ ఈ సినిమా మీద? అంటే ఇప్పుడు మన తెలుగులో హ్మ్. మార్కెట్ కలిగినటువంటి తమిళ హీరోల్లో ధనుష్ కూడా ఒకడు. అవును. దాదాపు 20 ఇయర్స్ నుంచి అతను చేసిన సినిమాలన్నీ ఇక్కడ డబ్బింగ్ అవ్వడం కానీ, ఇంకోటి కానీ అవుతా ఉన్నాయి. హ్మ్. అలాగే ఈ సినిమాకి పర్టిక్యులర్‌గా ఈ మధ్య కాలంలో అతను తెలుగులో 'కుబేరా'. 'సార్', 'కుబేర' స్ట్రెయిట్ సినిమాలు చేయడం వల్ల తెలుగులో కూడా అతనికి మంచి మార్కెట్ వచ్చింది. హ్మ్. అయితే ఈ సినిమాకి ఎక్కువ ప్రమోషన్స్ అవి చేయకపోవడానికి కారణం ఏంటంటే, మొన్న తమిళనాడులో ఒక పొలిటికల్ మీటింగ్ విజయ్ అవును. అటెండ్ అయినటువంటి పొలిటికల్ మీటింగ్‌లో హ్మ్. 40 మంది పైగా చనిపోవడం, అక్కడ పెద్ద రభస పెద్ద ఎత్తున చర్చ అది ఓకే. జరుగుతుంది. హ్మ్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా ప్రమోషన్స్ అవి చేయలేదని చెప్పి మనకి తెలుస్తుంది. అయితే మామూలుగానే ఇప్పుడు ధనుష్ సినిమా అంటే డెఫినెట్‌గా ఒక మంచి సినిమా అయ్యి ఉంటది. అతను స్టోరీ సెలక్షన్స్ అయ్యి కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. చాలా సెలెక్టివ్‌గా ఉంటాడు అతను. ఓకే. అతను హీరోగా చేసినా, ప్రొడ్యూస్ చేసినా. అటువంటిది ఈ సినిమాలో అతను హీరో కమ్ డైరెక్టర్. హ్మ్. కాబట్టి ధనుష్ హీరోగా నటిస్తూ మళ్ళీ డైరెక్షన్ కూడా చేశాడంటే డెఫినెట్‌గా ఈ సినిమా బాగుంటదని చెప్పి అంచనాలతో వెళ్ళిన వాళ్ళకి ఇది పూర్తి స్థాయిలో సంతృప్తి క కలిగించే అవకాశం లేదని నాకనిపించింది. ఓకే. అంటే ఇది తండ్రి కొడుకుల అనుబంధాన్ని చూపించే ఒక సినిమా అన్నమాట. హ్మ్. అంటే ఒక ఊర్లో ఒక చిన్న పల్లెటూరులో ఇడ్లీ కొట్టు నడుపుకునే ఒక తండ్రి, హ్మ్. కొడుకేమో ఇడ్లీ కొట్టేకే మనం పరిమితం కాకూడదు. ఇంకా జీవితంలో బాగా ఎదగాలి. కార్‌లో తిరగాలి, విల్లాలు కొనుక్కోవాలి. ఈ విలాసవంతమైన జీవితం గడపాలనుకునే ఒక కొడుకు, హ్మ్. ఆ క్రమంలో పరిగెట్టుకుంటూ విదేశాలకు కూడా వెళ్ళేంత స్థాయికి ఎదిగి, తర్వాత మళ్ళీ ఎందుకు ఊరికి వెనక్కి రావాల్సొచ్చింది. తర్వాత అతను తండ్రి ఆశయాన్ని ఏ విధంగా నిలబెట్టడానికి ప్రయత్నం చేశాడనేది కథ. ధనుష్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి ఒక హైలైట్‌గా మనం చెప్పొచ్చు. హ్మ్. డెఫినిట్‌గా అతను చాలా బాగా హీరోగా 100% సక్సెస్ అయ్యాడు. ఓకే. డైరెక్టర్‌గా కూడా అతను చాలా మేరకు సక్సెస్ అయ్యాడు కానీ, రైటర్‌గా తడబడ్డాడని నాకనిపించింది. హ్మ్. ఫస్ట్ హాఫ్ మనం చూసినప్పుడు, అరే! మళ్ళీ ఇంకొక మంచి సినిమా ధనుష్ నుంచి ఇంకొక ఎక్స్ట్రార్డినరీ సినిమా మనం చూడబోతున్నాం అని మనకనిపిస్తది. హ్మ్. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏదైతే ఫస్ట్ హాఫే మొత్తం సినిమాగా చెప్పాల్సిన దాన్ని అతను సెకండ్ హాఫ్ కూడా ఇది చేసాడు, కొనసాగించాడు. ఆ కొనసాగించే క్రమంలో కొంచెం అంత గ్రిప్పింగ్ నేరేషన్ లేదని నాకనిపించింది. ఓకే. సో సినిమా బడ్జెట్ చాలా తక్కువ అన్నట్టుగా అవును. విన్నాము. మరి సో ఈ టాక్‌తో లిమిటెడ్ థియేటర్స్‌తో గట్టెక్కుతుందా? ఆ పొజిషన్ అయితే కనిపిస్తుందా సార్? కమర్షియల్‌గా 100% సేఫ్ అయిపోద్ది. ఎందుకంటే ఓకే. ఇప్పుడు 'ధనుష్‌కి' హ్మ్. మన తెలుగులోనే గాదు, హిందీలో గూడా అతను కొన్ని సినిమాలు చేసున్నాడు. అక్కడ గూడా కొంత అతనికి మార్కెట్ ఉంది. హ్మ్. కాబట్టి కమర్షియల్‌గా సేఫ్ ఈ హ్మ్. సినిమా. ఓన్లీ ఓటీటీ ద్వారా వచ్చే అమౌంట్ తోటి అది సేఫ్ అయిపోద్ది. హ్మ్. ఎక్కడ చెప్పాను గదా! ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే సినిమా. కొన్ని విదేశంలో తీసిన కొన్ని సీన్‌లుంటాయి. అవి కూడా పెద్ద ఎక్స్‌పెన్సివ్ ఏం కాదు. 'సత్యరాజు', 'షాలిని పాండే' హ్మ్. ఇలాగా వాళ్ళతో కొన్ని సీన్స్ అయి ఉంటాయి. కానీ అవి కూడా జస్ట్ ఒక 1 వీక్ అలా అక్కడ షూట్ చేసుకొని వచ్చేయడానికి వీలయ్యే సినిమా అన్నమాట. హ్మ్. కాబట్టి సెపరేట్ సెట్టింగ్స్ కానీ, లావిష్ సెట్టింగ్స్ అయ్యేం లేవు. ఓకే. కాబట్టి బడ్జెట్ పరంగా 100% అది సినిమా పెట్టిన రూపాయికి రూ. 10 వచ్చే అవకాశం ఉంది. హ్మ్. కానీ ఏదైతే చెప్పాను గదా! ధనుష్ మీద ఒక అంచనాతోటి, ధనుష్ సినిమా అంటే డెఫినెట్‌గా చాలా బావుంటదని అంచనాతో వెళ్తే మాత్రం కొంత డిసప్పాయింట్ అవుతారు. ఓకే. సార్ 'నిత్యమేమి' గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ కనిపించారు. సో హ్మ్. ఎలా పెర్ఫార్మన్స్ మళ్ళీ 'శాలిని పాండే' హీరోయిన్ కూడా చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనిపించింది. అవును. ఇతర నటీనటుల పెర్ఫార్మన్స్‌లు ఎలా అనిపించాయి? పర్ఫార్మెన్స్ 'నిత్య మీనన్' పర్ఫార్మెన్స్‌కి మనం పేరు పెట్టేదేముంటది? హ్మ్. బానే ఉంటది. కానీ ఆమె సినిమాకి బాగా ఇదైపోతుంది. ఆ విషయంలో కొంచెం అంటే ఇప్పుడు సీనియర్ హీరోలతోటి యాక్ట్ చేయడానికి పర్లేదు. ఇప్పుడు 'పవన్ కళ్యాణ్‌తో' కూడా చేసింది. 'విజయ్ సేతుపతితోటి' హ్మ్. ఇలా చేస్తున్నప్పటికి కూడా ఆమె ఇంకా కొద్ది రోజులు ఇండస్ట్రీలో ఆహ్, లైమ్‌లైట్‌లో ఉండాలంటే మాత్రం కొంచెం ఆమె
కేర్ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. పర్ఫార్మెన్స్ పరంగా బాగా చేసింది. ఇందులో సత్యరాజ్ ఉన్నాడు. ఉమ్, మనకు తెలిసిన వాళ్ళు వీళ్ళే, సత్యరాజు, ధనుష్, శాలిని పాండే, ఓకే. నిత్య మేనన్. ఉమ్, వీళ్ళందరూ పర్ఫార్మెన్స్ల పరంగా ఎక్స్ట్రాడినరీ ఇది పర్ఫామ్ చేసేవాళ్ళు కాబట్టి పర్ఫార్మెన్స్ పరంగా బాగుంటుంది. ఓకే. టెక్నికల్గా కూడా సినిమాటోగ్రఫీ కానీ మ్యూజిక్ కానీ అన్నీ బాగుంటాయి. ఉమ్, కానీ ఏంటంటే చెప్పాను కదా, ఒక 1 అవర్లో చెప్తే సరిపోయే దాన్ని 2 గంటలు 2.5 గంటలు సాగదీస్తే ఎలా ఉంటుంది, ఆ ఇంపాక్ట్ పోద్ది కదా, అవును. అలాగన్నమాట. ఉమ్, నేనైతే ఫస్ట్ హాఫ్ చూసి మళ్ళీ ఒక మంచి సినిమా వచ్చింది తమిళ నుంచి అని చెప్పి అనుకున్నాను. ఉమ్, కానీ ఇది సాగదీసే క్రమంలో గ్రిప్పింగ్గా లేకపోవడం వల్ల ఆ నేరేషన్ ఉమ్, కొంచెం డిసప్పాయింట్మెంట్ కలుగుతుంది అనమాట. ఓకే. సో మరి ఇటు ఒకవైపు ఓజీ ఉంది, ఒకవైపు కాంతార ఉంది. మరి ఈ రెండింటి మధ్యలో ఈ సినిమా నిలబడుతుంది అంటారా సార్? అంటే అదే, ఓ పక్క ఓజీ ఇప్పుడు సెకండ్ వీక్లో కూడా థియేటర్లో కంటిన్యూ చేసే ఇది కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం ఓజీ సక్సెస్ మీట్ ఉంది, అవును. పవన్ కళ్యాణ్ అటెండ్ అవుతున్నాడు కాబట్టి మళ్ళీ 2-3 రోజులు ఈ ఓజీకి సంబంధించిన హడావిడి జరుగుతుంది. ఉమ్, ఇంకో పక్క విపరీతమైనటువంటి క్రేజ్ ఉన్న కాంతారా వస్తుంది. కాంతార. ఆల్రెడీ కొన్ని చోట్ల లిటిల్ హార్ట్స్ ఇంకా అవును. కంటిన్యూ అవుతుంది, మిరాయి కూడా మిరాయి నడుస్తుంది. అవుతుంది కదా. ఉమ్, వరుసగా 2 మిరాయి హిట్, లిటిల్ హార్ట్స్ హిట్, ఉమ్, ఓజీ కూడా కమర్షియల్ గా పెద్ద హిట్ అని చెప్పి అంటున్నారు కలెక్షన్స్ పరంగా. అవును. కాబట్టి నువ్వు అన్నట్టు ఇప్పుడు